హలో అండి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ సబ్యసాచి స్టైల్ డిజైనర్ శారీస్ చూపిస్తానండి. లైట్ వెయిట్‌లో కంప్లీట్‌గా డిజైనర్ శారీస్ ఎవరైనా కట్టొచ్చు. ఈ శారీస్ చూస్తే ఇలాగే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా సరే, అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఈ శారీస్. కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. బ్యూటిఫుల్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా కవర్స్ నుంచి ఓపెన్ చేసి నేను మరీ చూపిస్తాను. ఇవి 2 పీసెస్ ఎందుకు వేసాము అంటే, ఇది బాగా ట్రెండ్లో ఉంది. చూడండి మ్యామ్, ఎంత బ్యూటిఫుల్ సారీస్ అంటే అసలు చూస్తేనే ఇలా ఫిదా అవ్వాల్సిందే అన్నాను అంటే నిజంగానే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మాటల్లో చెప్పడం కాదండి, ఇవి చూపిస్తాను మీకు ఓపెన్ చేసి, నిజంగానే మీరే ఒప్పుకోవాల్సిందే అంత బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మనకి ఈ సబ్బిసాచి స్టైల్ డిజైనర్ శారీస్లో ఏమవుతుంది అంటే, మనకి చీరలో కనిపించని అందం కడితే వస్తుందన్నమాట. అంత అందంగా ఉంటుంది. అలాగే ఈ శారీకి మాత్రం చీరలోనే అందం కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మంచి రెడ్ మెరూన్ కలర్లో ఈ స్టైల్ వీవింగ్ అనేది కొత్తదనం అండి. మన స్టోర్లో మాత్రమే ఉంటున్న ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి అలా హ్యాండ్ పెట్టి కూడా చూపిస్తే, ఆర్గంజా కాబట్టి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. మరి చీరకి మనకు ఆర్గంజా బ్లౌజ్ ఇస్తే ఎలాగో మన్నది కాబట్టి చక్కటి మంచి బ్యూటిఫుల్ సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హ్యాండ్స్కి వేసుకోవడానికి సింపుల్గా బార్డర్, ఎందుకంటే శారీ హెవీగా ఉంది కదా, అందుకని సింపుల్ బార్డర్స్ తోటి హైలైట్ చేశారు. అసలు ఈ కలర్ అయితే నాకు ఈ కలర్ అయితే ఓపెన్ చేయకుండా ఉండాలనిపించలేదు. అంత నేను చూస్తున్న శారీస్, ఇన్ని శారీస్ చూసిన మీదట ఈ కలర్ అయితే ఈ మధ్య కాలంలో నేను చూడలేదనిపించింది. ఇది ఎల్లో ఫ్యామిలీకి సంబంధించిందే, కానీ ఎల్లో టోన్ అని అయితే చెప్పలేము. మీకు తెలుస్తుంది కదా, లైట్ హనీ మిక్స్ ఉన్న ఎల్లో టోన్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉంది. దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ అంతే అద్భుతంగా ఉన్నాయి. ఈ మెరూన్ రెడ్లో కూడా మీకు కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. ఈ కలర్ చూసారా, ఇది కనకాంబరం షేడ్, మనం హైబ్రిడ్ కనకాంబరం ఉంటుంది కదా, ఆ షేడ్. ఇది వచ్చేసి డార్క్ లావెండర్ షేడ్. ఇవన్నీ కూడా ఇలా ఇలా అన్నప్పుడు అంత లైట్గా ఉన్నాయన్నమాట. తప్పకుండా ఇలాంటి డిజైనర్ శారీస్ కావాలి అంటే నిజంగా వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే సత్యభామ మాత్రమేనండి.